హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం ఇంతే. ఈ రోజు నా థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని మీకు కూడా చూద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ థ్రెడ్ మీద కాసులతో కుందన్స్తో చేసిన బ్యాంగిల్స్. ఇవి మా పాప పట్టులంగా మీద సెట్ అవుతాయని చేశాను. మనం ఒక్కదాని కోసం అని చేసుకుంటే చాలా వాటికి సెట్ అవుతాయి బ్యాంగిల్స్. ఇవి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్తో కుందన్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ కొంచెం హెవీగా అనిపిస్తాయి ఎందుకంటే ఇవి కొంచెం బిగ్ సైజ్ బ్యాంగిల్స్. ఇవి 2 సెట్స్ అనమాట. నెక్స్ట్ ఇవి రెడ్ కలర్ బ్యాంగిల్స్. ఇవి నా శారీస్ మీద కానీ నేను చేసుకున్నాను. చాలా సింపుల్గా అనిపిస్తున్నాయి కదా, నాకు ఇలాగే ఇష్టము. సో ఇలా సింపుల్గా చేసుకున్నాను నేను. ఇవి కూడా మా పాప లంగా మీద కానీ చేసిన బ్యాంగిల్సే. ఇవైతే ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్. ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ సింగిల్గా ఉన్నాయి కదా. ఇవి సింగిల్గా వేసుకుందామని ఇలా అయితే చేసుకున్నాను. ఊర్లో ఇంట్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి. నేను ఊరు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్ చేసుకోవడం చాలా ఈజీయే. థ్రెడ్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్, కుందన్స్ ఉంటే చాలు ఈ బ్యాంగిల్స్ని చాలా ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ నేను ఎలా సర్దుకున్నానో మీరు కూడా చూసేయండి ఒకసారి. ఈ బ్యాంగిల్స్ అన్నీ నేను ఎలా బిస్కెట్ బాక్స్లో అయితే సర్దుకున్నాను. మన ఆడవాళ్ళం దేన్ని అంత తొందరగా పారేం కదా, అన్నిటినీ వాడేస్తుంటాం అనమాట. 3 లైన్స్గా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 3 లైన్స్లో నేను కొన్ని బ్యాంగిల్స్ని అయితే సర్దుకున్నాను. మిగిలిన బ్యాంగిల్స్ అన్నిటినీ ఇలా ప్లాస్టిక్ బాక్స్లో సర్దుకున్నాను. ఇలా బాక్సెస్లో సర్దుకుంటే ఈ బ్యాంగిల్స్ ఎక్కువ కాలం ఉంటాయి, తొందరగా పాడవవు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.